శాస్త్ర దివాకర్ల వారి సుందర సందేశం నుండి రావణుడు సీతతో పలికిన పలుకులు పలుకుచున్నది తుమరాడ జగన్నాథ శాస్త్రి. నన్ను కామినుపని నిను తాకుటకై సాహసింపతమి సహింతునెట్ భయమేటికి విశ్వాసమునర్పగా ప్రేమింపుమునను విడువు దుఃఖమును ఏకవేణివై ఇలశయనించుట ఉపవాసముచే యుచు కృషించుట మలినమైన అంబరము ధరించుట కలికి తగదని పలికె రావణుడు. సీత గడ్డి పరకతో కామార్తుడు రాక్షసపతి పల్కిన వచనముల విని భయకల్పితయై శోకము సైపగ లేక దీనయై పతియకు రాముని మతి తలపోయుచు హీనస్వరయై ఏడ్చుచు వెనుకకు తిరిగి తృణం మంతరముగ నొనరించి నన తలంపకు మనము మరల్పుము స్వజనంబుదని జనకజ పల్కెను. విడువవచ్చు కాలుడు నిను దయతో విడువవచ్చు విముక్త వజ్రము విడువడు సుమి రాముడు కోపించిన నిన్ను వంటి దుర్నీతి తత్పరుల శతక్రతుని వజ్రఘోషమట్టుల రాము వింటి ఘోరధ్వని విందువు రామలక్ష్మణ శరములు రగముల వలపై బడునని పలికె భూమి సుత శ్రీ వాల్మీకి మునీంద్రులు దయతో తెలిపిన రాముని దివ్య కథనే తెలిపెద రాముని దివ్య కథ.